సార్ అంటే రేర్ కేసెస్ ఇది, నార్మల్గా చిన్నపిల్లల్లో హార్ట్లో హోల్ ఉండి పుట్టుతున్నారు అని చెప్తారు. సో అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెలీదా సార్, అంటే బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు? సో ఇప్పుడు మొడాలిటీస్ హ్యావ్ చేంజ్డ్. సో మనం అనామలీ స్కాన్ ఆర్ దే లుక్ ఫర్ కంజెనిటల్ అనామలీస్, అప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో ఫీటల్ ఎకో అనేది ఒక స్కాన్ ఉంటుంది, దానిలో మనం బేబీది హార్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాం. సో యూజువల్లీ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో ఇవన్నీ స్కాన్స్ అవుతూనే ఉంటాయి. సో అనామలీ స్కాన్ చేసేటప్పుడు డ్యూరింగ్ స్కాన్ అప్పుడు తెలుస్తుంది ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉందని, అప్పుడు దే విల్ అడ్వైజ్ దెమ్ టు అండర్గో ఫీటల్ ఎకో. సో కొన్ని అనామలీస్ ఎలా ఉంటాయంటే పుట్టిన తర్వాత దే నాట్ వయబుల్, సో దే విల్ బిఫోర్ ఓన్లీ కౌన్సిల్ దెమ్. కొన్ని అనామలీస్ ఉంటాయి దే క్యాన్ బి కరెక్టబుల్ సింపుల్ అంటే ఏఎస్డి విఎస్డి పీడిఏ. చిన్నగా ఉన్నప్పుడు వి ఫాలో దెమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అదే మూసుకపోతాయి. అంటే కొందరు ఏంటంటే ప్రీమచ్యూర్గా బర్త్ అయితే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న హోల్స్ యాట్ బర్త్ ఉంటాయి, బట్ అదే మనం 2 months 3 months తర్వాత స్కాన్ చేస్తే దే హీల్, బికాస్ ప్రీమచ్యూర్ బార్న్ అయినరు కాబట్టి ఓవర్ యాజ్ ద బేబీ గ్రోస్ అవి మూసుకపోతాయి. సో ద బేబీ రిమైన్స్ నార్మల్. కొన్ని హోల్స్ ఉంటాయంటే సింపుల్ అనామలీస్ ఉంటాయి, దట్ క్యాన్ బి కరెక్టెడ్. కొందరికి సర్జరీస్ అవసరం పడతాయి, బట్ సమ్ కాంప్లెక్స్ అనామలీస్ విచ్ క్యాన్ బి డిటెక్టెడ్ ఎర్లీ, వీ క్యాన్ డిటెక్ట్ దట్. సో అప్పుడు దెన్ ద డిసిషన్ రిమైన్స్ ఆన్ ది పేరెంట్స్ దట్ వెదర్ దే కంటిన్యూ ఆర్ దే డూ at adequate age. So before 20 weeks మనం డయాగ్నోస్ చేసామంటే దెన్ ద డిసిజన్ రిమైన్స్. సో ఈ అనామలీస్ అనేది మనం ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ విత్ ది ఆర్ డిటర్మిన్డ్. ఓకే సార్, చాలామందికి అంటే జస్ట్ ఒక బైక్ మీద వెళ్తూ సడన్గా కింద పడిపోగానే వాళ్ళకి హార్ట్ ఆగిపోతుంది, వెంటనే సిపిఆర్ ఇవ్వడం చేస్తారు, మళ్ళీ హార్ట్ అగైన్ పంప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల హార్ట్ ఆగిపోతుందా సార్ వాళ్ళకి? సో ఇప్పుడు అదే మనం తెలుసుకోవడానికి, సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటి అంటే హార్ట్ స్టాప్స్ బీటింగ్, సో దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. సో మీ చెప్పిన సిచ్యువేషన్ ఈజ్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. సో హార్ట్ పంప్ చేస్తే లేదంటే బ్లడ్ ఫ్లో ముందుకు పోదు, బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్స్. సో మనం మాట్లాడేది ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. సో ఈ కార్డియాక్ అరెస్ట్ దేనివల్ల వచ్చింది, అదే మెయిన్ కారణం. ఐదర్ హార్ట్ స్ట్రోక్ ఆర్ డైసెక్షన్ ఆర్ పల్మనరీ ఎంబాలిజం ఆర్ సంథింగ్ ఎల్స్ విచ్ విటీవీఎఫ్ కానీ దానివల్ల ఈ స్ట్రోక్ వచ్చిందా ఇది అని. కొందరు జస్ట్ చక్కర వచ్చి పడిపోతారు, సింకోప్ ఉంటుంది, సో దే వేకప్ ఇమీడియట్లీ పడిపోయినా. కొందరికి గుండె కార్డియాక్ అరెస్ట్ అయిందంటే సిపిఆర్ ఇస్ ది ఓన్లీ దిస్ థింగ్ విచ్ క్యాన్ మెయింటైన్ ద సర్క్యులేషన్, బట్ దానివల్ల అది వాళ్ళు రివైవ్ అవుతున్నారంటే మనం దట్ వీ నీడ్ టు సీ ది ప్రైమరీ కాజ్ ఏంటి అని. ఓకే, సిపిఆర్ ఇస్తే మనం కంప్రెషన్ ఇస్తున్నాం టు మెయింటైన్ సర్క్యులేషన్, మీన్ వైల్ మనకు కార్డియాక్ అరెస్ట్ దేని గురించి అయింది అది చూసుకోవాలి. సో మోస్ట్ కామన్ కాజ్ ఈస్ విటి ఆర్ విఎఫ్ అంటే వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వేర్ హార్ట్ ఈస్ నాట్ పంపింగ్, హార్ట్ ఈస్ ఫిబ్రిలేటింగ్. హార్ట్ రేట్ అనేది 200, 250, 300 వరకు వెళ్ళిపోతుంది. సో ఈ సిచ్యువేషన్లో షాక్ ఇచ్చి దాన్ని గుండెని ఆపడం, అదే దట్ ఈస్ ది ఓన్లీ లైఫ్ సేవింగ్ థింగ్. సో మనం సినిమాస్లో చాలా చూసుంటాం అది దే షాక్, బట్ అప్పుడు మనకు ఫ్లాట్ లైన్ చూపిస్తారు, దే కీప్ ఆన్ షాకింగ్ అండ్ దెన్ సడన్లీ రిథమ్ ఆపేస్తారు, బట్ దట్స్ నాట్ ది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మనం షాక్ ఇచ్చి గుండెని ఆపుతున్నాం ఇక్కడ. సో ఇట్ ఈస్ బేసికలీ వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ ఫిబ్రిలేషన్ విచ్ వీఆర్ ట్రయింగ్ టు అబార్ట్ ద ఈవెంట్. సో అప్పుడప్పుడు ఏంటంటే ఒక చిన్న స్ట్రోక్ ఇస్తే దానివల్ల కూడా అది ఒక ఎలక్ట్రికల్ ఒక ఇంపల్స్ వచ్చి దట్ క్యాన్ టర్మినేట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ థింగ్. సో సిపిఆర్ ఇచ్చేది మనం జస్ట్ ఒక సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి, బట్ ఇట్స్ లైఫ్ సేవింగ్ థింగ్. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ కంప్రెషన్ ఇచ్చేటప్పుడు వి మైట్ అచీవ్ ద స్పాంటేనియస్ సర్క్యులేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ చాలా మందికి సిపిఆర్ ఏ ప్లేస్లో ఇవ్వాలో తెలియదు సార్. కొంతమంది మిడిల్లో ప్రెస్ చేస్తుంటారు, కొంతమంది కొంచెం సైడ్కి సిపిఆర్ ఇస్తూ ఉంటారు. సో ప్రాపర్ కరెక్ట్ ప్లేస్ సిపిఆర్ ఎక్కడ ఇవ్వాలి? సో ప్రాపర్ కరెక్ట్ స్పేస్ ఏంటంటే సెంటర్ ఉన్న స్టర్నమ్ బోన్. ఇప్పుడు మన నార్మల్ మనిషికి చెప్పాలంటే యూ షుడ్ డ్రా అ లైన్ ప్యారలల్ ఇన్, యూ షుడ్ కనెక్ట్ 2 dots ఆఫ్ యువర్ నిప్పుల్. సో ఆ సెంటర్ని పట్టుకొని విత్ 2 arms యూ జస్ట్ కంప్రెస్. సో కంప్రెస్ చేయడం అంటే జస్ట్ ఒత్తడం కాదు. సో మనం కంప్రెస్ చేస్తున్నామంటే వీఆర్ స్క్వీజింగ్ ద హార్ట్, అలావింగ్ కొంచెం రక్తం మనలోకి వెళ్ళి బయటికి వెళ్ళి పర్ఫ్యూషన్ అవ్వాలి. సో మనం హార్ట్ని ఫిల్ అవ్వడానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. సో మనం సిపిఆర్ చేస్తామంటే ఒక 1 minute 100 కంప్రెషన్స్ చేస్తాం. సో 30 కంప్రెషన్ ఇచ్చిన తర్వాత 2 breaths ఇస్తారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సిపిఆర్ సైకిల్. సో నార్మల్గా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు అంటే వీ షుడ్ కంప్రెస్ ఇన్ దిస్ సెంటర్ బోన్, వీ షుడ్ డ్రా లైన్, 2 nipples కనెక్ట్ చేసి దానికి సెంటర్ పాయింట్ ఏమొస్తుంది అక్కడ చేసి కంప్రెషన్ ఇవ్వాలి.
సో ఓవర్ ద రిబ్స్ ఇటు అటు ఇస్తే ఎఫెక్టివ్ కంప్రెషన్ ఉండదు, బట్ డ్యామేజ్ మోర్ ఉంటుంది. అంటే రిబ్స్ ఇరుగుతాయి, దే విల్ గెట్ డ్యామేజ్ ద లంగ్స్ ఆర్ హార్ట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే. సో చాలా మందికి సిపిఆర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కాన్షియస్ లాగా రాగానే వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు సార్. సో అలా ఇవ్వచ్చా వాటర్ అనేది? సో ఒక కంప్లీట్లీ అలర్ట్ కాన్షియస్ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఈజ్ కంప్లీట్లీ అవేక్ అంటే వీ క్యాన్. బట్ కాన్షియస్నెస్ లేరు అంటే అప్పుడు ఇవ్వకూడదు. ఓకే, స్టిల్ ఆల్టర్డ్ ఉన్నారు, ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇస్తే అది స్వాలో చేస్తుందా లేదంటే ఎయిర్వేలో పోతుందా మనకు తెలియదు. సో మోస్ట్ కామన్లీ ఇట్ గోస్ టు ఎయిర్వే. సో అప్పుడు లంగ్స్లో వాటర్ ఫిల్ అయితే దట్ కాజెస్ మోర్ ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ బెటర్, అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ బెనిఫిట్ టు హిమ్, మోర్ లాస్. సో వీ క్యాన్ మనం వెయిట్ చేయొచ్చు, లెట్ మెడిక్స్ అరైవ్, లెట్ హిమ్ బీ ఇన్ ద హాస్పిటల్ వెళ్ళి ఎందుకైంది, సింకోప్ ఉండేనా, కార్డియాక్ అరెస్ట్ ఉండేనా ఏంటి అని తెలుసుకుంటే దాన్ని మనం దాని ప్రకారంగా ముందుకు తీసుకొని వెళ్ళచ్చు. ఓకే సార్, చాలా రేర్ ప్లేసెస్లో హార్ట్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు కదా సార్. సో అంటే ఒక హార్ట్ వేరే హ్యూమన్ బాడీ నుంచి తీసుకొచ్చి రీప్లేస్ చేస్తున్నప్పుడు మన బాడీ యాక్సెప్ట్ చేయాలంటే అంటే మీరు అంటే ముందుగా ఏమైనా టెస్టులు చేయడం కానీ ఏమైనా చేస్తారా సార్? సో ఇట్స్ బేసికలీ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు, ఇది కూడా అలానే చేస్తారు. సో డోనర్ ఒకటి మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అయిన తర్వాత దెర్ ఆర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, అది ఇచ్చిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ఫాలో అవ్వాలి. బాడీ హ్యాస్ టు యాక్సెప్ట్ దాట్. అండ్ దెన్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఇనిషియలీ డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు కొంచెం మొడాలిటీస్ చేంజ్ అయినాయి, అవుట్కమ్స్ ఆర్ బెటర్. సో గెటింగ్ డోనర్ అనేది ఫస్ట్ ముఖ్యంగా వచ్చిన తర్వాత దే డూ వెల్. ఇంకొకటి ఏంటంటే కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్కి ఇంకొక కొత్త మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఎల్వాడ్, అంటే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్. ఇప్పుడు హార్ట్ దొరుకుతలేదు, ఏం ఆప్షన్ లేదు, పేషెంట్ ఈస్ సఫరింగ్ అంటే ఒక పంప్ లాగా, మోటార్ పంప్ లెఫ్ట్ సైడ్ చేంబర్లో దే ఇన్సర్ట్ పర్క్యూటేనియస్లీ, అది బ్లడ్ సక్ చేసి సర్క్యులేషన్కి ఇస్తుంది. సో దే హ్యావ్ అ వేరియబుల్ డివైస్, పంప్ ఈజ్ ఇన్, సో లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్, బట్ కాస్ట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ వాట్ ఈస్ ది ఇష్యూ. సో ఇవనేది న్యూవర్ మొడాలిటీ. సో కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ నోన్ ట్రీట్మెంట్. ఏ పేషెంట్స్లో చేస్తారంటే సివియర్లీ పంపింగ్ ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంది, రికరెంట్ హార్ట్ ఫెయిలియర్స్, మనం ఇచ్చిన ఆప్టిమల్ మెడికల్ థెరపీకి రెస్పాండ్ అవుతలేరు, రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయంటే ఆ పేషెంట్స్లో ఇవి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో వెరీ సింపుల్, very easy is have an active life, daily exercise 45 minutes, normal walking సరిపోదు, brisk walk చేయాలి, gym, swimming, cycling, ఏ modality you should 45 minutes of exercise. Diet, your diet pattern has to change, so more of green leafy vegetables, legumes, lean protein, fish, avoid red meat, మటన్ అనేది మనం తగ్గించాలి, ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేయాలి. ఆయిల్స్ మన వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఆయిల్స్ వెరీ వైజ్లీ. సో రిఫైన్డ్ ఆయిల్స్ తీసేసి ఈ గనుగ నూనె కొంచెం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఇంక్లూడ్ చేయాలి, గ్రౌండ్ నట్ ఆర్ సెస్మే ఆర్ మస్టర్డ్, సో మోర్ హెల్దీ. డైలీ 1 ఫ్రూట్ అండ్ సాలడ్స్, అ బౌల్ ఆఫ్ సాలడ్. దీనివల్ల ఏంటంటే యువర్ ఫుడ్ పోర్షన్స్ కమ్స్ డౌన్, క్యాలరీస్ గో డౌన్. Hypertension, diabetes, a strict control, adequate sleep, daily 7 to 8 hours of sleep is must, and regular health checkup annually once చేసుకోవడం every time advisable. More than 30 years ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఖచ్చితంగా చేయాలి, లేదంటే 40 years plus వితౌట్ ఎనీ హిస్టరీ మనం యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. లీస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన ప్రొటెక్షన్ ఆల్వేస్ పెట్టుకోవాలంటే ఒక ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. సో ఇండియాలో ఏంటంటే మన ఇన్సూరెన్స్ లేకుండా ఒక కార్ షోరూమ్ నుంచి బయటికి రాదు, బట్ హియర్ బేబీస్ ఆర్ బార్న్, వీ గ్రో అప్, మనం 30 years 40 years అవుతాం, బట్ వీ డోంట్ హ్యావ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. సో అది మనం ఖచ్చితంగా ఒక గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ అ బ్యాక్ కవర్ మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి, బికాస్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. Okay, so this is what is all about heart health. Yeah. So last and final doubt, నార్మల్గా స్మోక్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంతమంది నాన్ స్మోకర్స్ ఉంటారు, బట్ స్మోక్ చేసే స్మోక్ని పీలుస్తూ ఉంటారు, సో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్? Yes, so passive smoking is also ఒక రిస్క్ ఫ్యాక్టర్, బికాస్ ఆ స్మోక్ అనేది మనం రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయితే దట్ కాజెస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. సో వీ షుడ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ స్మోక్ చేసిన వాళ్ళకి వీ షుడ్ మోటివేట్ దెమ్, యూ షుడ్ క్విట్ స్మోకింగ్ అనేది, బికాస్ క్విట్టింగ్ స్మోకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ స్మోకింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ స్మోక్, మేజర్ ప్రాబ్లమ్స్ దానివల్లనే ఉంటుంది. బట్ యూ స్టార్ట్ క్విట్టింగ్ యువర్ స్మోకింగ్,
ఎఫెక్ట్స్ దానివల్ల అయ్యే బ్యాడ్ ఎఫెక్ట్స్ గో ఆఫ్ ఈజీలీ అండ్ 2 to 3 years యూ షుడ్ బి నార్మల్ లైక్ అ నార్మల్ పర్సన్. యా, థ్యాంక్ యూ సో మచ్. Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.